క్షమించలేని స్థితిలో ఉన్నట్టయితే అది మీకు ఆటంకంగా మారుతుంది. అది సాతాను వాడుకుంటాడు మనకు ఏది ఆటంకపరచడానికి? ఆ విస్తరణ, ఆ సమృద్ధి, ఆ సంతోషము, ఆ యొక్క ఆశీర్వాదం రాకుండా లీగల్గా చట్టపరంగా ఆపడానికి వాడికి హక్కు ఇవ్వబడుతుంది. అందుకే యేసు ప్రభు వచ్చి బోధించడం మొదలుపెట్టినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనము 15వ వచనం చూసినట్టయితే ఏమంటాడు? మారు మనస్సు పొందు, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము సమీపించింది. దానిలో ప్రవేశించాలంటే మారు మనస్సు పొందు. చూసారా, మీ ఆశీర్వాదము సమీపించున్నది, మీకు మీ దరిదాపుల్లో ఉంది, మీకు అందుబాటులో ఉంది. కానీ అది మీరు అనుభవించాలని. దేవుని రాజ్యం దేనికి సూచన అండి? దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుని యొక్క స్వస్థతకి, దేవుని యొక్క సమృద్ధికి, దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుని యొక్క విస్తరణ, ఇవన్నీ సమీపించి మీ యొక్క విడుదల, మీ యొక్క రక్షణ, మీ యొక్క స్వస్థత, మీ యొక్క సంపద, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి చెప్పండి? ఎక్కడున్నాయి? దేవుని రాజ్యంలో ఉన్నాయి. చెప్పండి, దేవుని రాజ్యం అని. దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించి ఇవన్నీ అనుభవించాలి. నీ మొదటి మెట్టు ఏంటండి? మారు మనస్సు. ఎందుకు? నువ్వు దేవునికి విరుద్ధంగా బ్రతకడం, నువ్వు దేవుని మార్గానికి విరుద్ధంగా జీవిస్తూ దేవుని వాక్యాన్ని నమ్మనటువంటి స్థితిలో ఉన్నట్టయితే నువ్వు అనుభవించలేవు. ముందుగా పాపక్షమాపణ అవసరం. పాపక్షమాపణ ఒకటే కాదు, దాని తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ద రిన్యూయింగ్ ఆఫ్ ద మైండ్ అంటే మనసు మారి నూతన పడుట వలన రూపాంతరము చెందుడి. రూపాంతరము చెందాలి. ఎలాగా? మారు మనస్సు పొంది వాక్యము ద్వారా, వాక్యం పఠించుట ద్వారా, వాక్యము ధ్యానించుట ద్వారా, వాక్యం వినుట ద్వారా నువ్వేం చేయాలండి? రూపాంతరము చెందాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రూపాంతరము చెందాలి. ఎందుకు? నీ ఆలోచన విధానమే నీ నమ్మే విధానాన్ని మార్చుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆలోచన విధానము నీ యొక్క విశ్వాస విధానాన్ని మార్చగలదు. అప్పుడు నీవు దాన్ని అనుభవించగలవు. గమనించండి, యోసేపు దేవుని దగ్గర నుంచి కల ద్వారా తన భవిష్యత్తును ఎరిగాడు. దేవుడు ఉద్దేశములో, చిత్తములో యోసేపు ఒక నాయకుడిగా నిర్ణయించబడ్డాడు దేవుని ద్వారా. కానీ అనుభవం చూసినట్టయితే బానిస అనుభవంలోకి వచ్చాడు. దేవుని వాక్యంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథంలో ఆయన కాళ్ళు చెరలో బొండవేసి బిగించారు. చూసారా? ఒకరోజు ఇద్దరు వ్యక్తులు రాజ ప్యాలెస్ భవనంలో ఉన్నటువంటి వారిని చెరలో వేసినప్పుడు వారి ఇరువురికి కలగన్నారు. ఇరువురి కలల్ని, వాటి యొక్క అర్థాన్ని చెప్పగలిగే స్థితి, ఆ అనుభవం ఆయనకి ఇచ్చాడు దేవుడు. అయితే వారు చెప్పాడు, మీరు ఇది పొందినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తు చేయండి అంటాడు. వాక్యంలో చూసినట్టయితే మర్చిపోతాడు ఆ వ్యక్తి. అవునండి? ఇంకా చెరలోనే ఉన్నాడు. చెరలో నాయకుడిగా మారాడు, కానీ చెర నుంచి విడిపించబడలేదు. ఈ యొక్క చెర నుంచి, ప్రిజన్ నుంచి ప్యాలెస్కి, అంటే చెరసాల నుంచి రాజభవనంలోకి ప్రవేశించడానికి ఎంత సమయం పట్టిందండి? ఒక్క రాత్రి మట్టుకే. కానీ గమనించండి, ఇక్కడ ఈ వ్యక్తి ఎవరైతే తమ కళను తర్జుమా చేసి కళ యొక్క అర్థాన్ని చెప్పాడో, ఆ వ్యక్తికి ఒకరోజు అకస్మాత్తుగా గుర్తొచ్చాడు యోసేపు. మనం అది అకస్మాత్ అనుకుంటాం, కాదు. అప్పుడు దేవుని చిత్త ప్రకారంగా యోసేపు దేవుని రాజ్యములో, దేవుని యొక్క యూనివర్సిటీలో పాస్ అయ్యాడు.
అది సమయం. అంతవరకు ఏం చేశాడు దేవుడు? ఆ వ్యక్తి యొక్క వైఖరిని, ఆలోచన విధానాన్ని, హృదయాన్ని తో ఆయన పనిచేస్తూ మలుస్తూ ఆ ఏ స్థితిలోకి, ఏ పొజిషన్ అని చూసారా, ఏ స్థితిలోకి రావడానికి దేవుడు ఆ మార్గంలో నడిపించాడు. అవన్నీ ఏం చేశాయి? ఆయన యొక్క క్యారెక్టర్, గుణశీలతను, వైఖరిని, ఆలోచనని ఇవన్నీ మార్చాయి. ఇప్పుడు దేవుడు కావలసిన స్థితికి వచ్చినప్పుడు ఒకే ఒక రోజులో దేవుడు తన స్థానాన్ని మార్చాడు. అలాగే మనము కూడా ఎప్పుడైతే దేవునికి మనం అప్పచెప్పుకుంటామో, మారు మనసు పొంది వాక్యము ద్వారా దేవునికి లోబడి వాక్యానుసారంగా జీవిస్తూ మనం ఆ స్థితికి వచ్చినప్పుడు దేవుడు అద్భుతము మన జీవితంలో జరిగించడానికి ఒక క్షణం మట్టుకే కావాలి. కానీ ఈ మార్పులు కావడానికి ఒక్కోసారి చాలా కాలం అవసరం. ఆలస్యము చేసే దేవుడు కాదు, మనము ఉన్న పరిస్థితిలో మనము దేవునితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, దేవుని హస్తాలకి మనల్ని మనం అప్పగించుకుంటూ ఆయన మన జీవితంలో జరిగించే క్రియకి లోబడ్డప్పుడు ఆ స్థితికి రాగలం. అర్థమైన వారు ఆమేన్ చెప్పాలి. చూసారా, దేవునికి అసాధ్యమైంది లేదు, దేవునికి సమయం కూడా అవసరం లేదు. మనము మార్పు పొందడానికి మనకు సమస్య అవసరం, సమయం కావాలి, సమయము చాలా అవసరం. ఏమీ లేనటువంటి ఓడ రాత్రంతా కష్టపడ్డాడు, ఏది పొందలేకపోయాడు. ఆయనకున్నటువంటి నైపుణ్యతతో ఆయన వల వేశాడు, కానీ ఏమీ పట్టలేకపోయాడు. అటువంటి స్థితి నుంచి ఆ ఓడ మునిగే స్థితి అంత ఎక్కువ ఫలాన్ని పొందడానికి ఎంత సమయం పట్టిందండి? ఒకే ఒక మార్గం, ఒకే ఒక ఉపదేశం. ఏమన్నాడు? నువ్వు లోతులో వలను వేయండి అన్నాడు. ఎప్పుడైతే పేతురు ఆయన జ్ఞానానికి అతిగా ఉన్నటువంటి దేవుని జ్ఞానానికి లోబడి, ప్రభువా నీ వాక్యము నీవు చెప్పిన వాక్యముని బట్టి నేను వేస్తానని నమ్మి లోబడ్డాడో అప్పుడు అద్భుతాన్ని చూశాడు. జనులారా వినండి, మీ విస్తరణ మీరు పొందాలంటే వాక్య ఉపదేశానికి మిమ్మల్ని మీరు లోపర్చుకోవాలి. మీ జ్ఞానము కంటే దేవుని జ్ఞానము అతీతమైంది. మీ జ్ఞానము ఒక విధానంలో నడవాలని, లేకపోతే ఒక విధానంలో ఒక విషయం జరిగించాలని మనకి తెలిసిన వారందరూ చేసే విధానం ఒకటైతే, దేవుడు దానికి విరుద్ధముగా చేయమని చెప్పినప్పుడు అనుమానపడకుండా చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు లోబడి జరిగిస్తావో అప్పుడు నువ్వేం చేస్తున్నావు? సరి అయిన స్థానంలో నువ్వు సరిదిద్దుకొని నిలబడుతున్నావు. కాబట్టి ఇప్పుడు దేవుడు నీ జీవితంలో మనుషులకు విభ్రాంతి కలిగించేంత గొప్ప ఆశీర్వాదంతో ఆశీర్వదించగలిగిన దేవుడు మన దేవుడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి జనులారా, 120 మంది దాచుకొని ఏం జరుగుతుందో అన్నటువంటి అనుమానంతో ప్రభు చెప్పిన ఉపదేశం ప్రకారంగా మేడ గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. 120 మందిగా ఉన్న సంఘము 3000గా మారింది. ఎంత సమయం పట్టిందండి? ఒక్క సర్మన్, ఒకే ఒక సందేశం. చూడండి, దేవునికి అసాధ్యమైంది ఇది. జనులారా, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను, అనుమానపడకండి. మన దేవుడు మనకు తోడై ఉన్నట్టయితే ఆ అద్భుతము చేసే బాధ్యత అయింది. మన బాధ్యత ఏంటో తెలుసా? ఆయనకు లోబడ్డం. ఆయన హస్తానికి మనల్ని లోబర్చుకోవడం, ఆయన వాక్యానికి మనము లోబర్చుకోవడం. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. దేవుడు గొడ్రాలుగా ఉన్నటువంటి అబ్రాము సారావులతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఆగండి. దేవుడు ఇక్కడ అబ్రాహాంతో మాట్లాడుతూ ఒక ఉపదేశం ఇస్తున్నాడు. బలవంతం చేయటం లేదు. ఒక మాట అంటాడు,
నీవు ఈ కార్యం చేయి. చూసారా? అంటే దేవుని యొక్క ఆశీర్వాదము నేను అనుభవించాలంటే ప్రార్థన ఒకటే సరిపోదు. ప్రార్థన అవసరం, వాక్యం చదవటం అవసరం, కానీ ఉపదేశానికి లోబడ్డం చాలా ప్రాముఖ్యమైనది. అయితే నిన్ను నువ్వు అడుక్కోవాల్సిన ప్రశ్న, ప్రభువా నేనేమి చేయాలి? ప్రార్థన చేస్తున్నాను, నాకు తెలిసి అని చేస్తున్నాను, ఇంకా నేను అనుభవించడం లేదంటే ఎక్కడో నిన్ను తప్పుతున్నాను. కాబట్టి నాతో మాట్లాడు, నేను ఏమి చేయాలో నాకు ఒకసారి తెలియపరచు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇది చేసినట్టయితే ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. హల్లెలూయా. చాలు. ఇంగ్లీష్లో చూసినట్టయితే ఐ విల్ మేక్ యూ అన్నాడు దేవుడు. నేను నిన్ను నీకు చేస్తాను అన్నాడు. చూసారా? వాగ్దానం ఇది. దేవుని వాగ్దానము అబ్రహాము జీవితంలో జరిగించడానికి దేవుడు అబ్రహాము నుంచి కోరిందేంటి? విధేయత. మొట్టమొదటి నమ్మకము, రెండవది విధేయత. దేనికి విధేయత? ఉపదేశానికి విధేయత. దేవుని ఉపదేశాన్ని ప్రశ్నించకు, దేవుని వాక్యములో ఉన్న ఉపదేశాన్ని నువ్వు ప్రశ్నించకు. అర్థం కాకపోతే ప్రభువుని అడుగు, ప్రభువా నాకు అవగాహన ఇయ్యు. కానీ ప్రశ్నించి, దూషించి, చెడు మాట్లాడి, దాన్ని వ్యతిరేకించి ఇలా మాట్లాడితే నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటావు, నీవే నీ ఆశీర్వాదానికి అడ్డుగా మారుతావు. కానీ నువ్వు ఎప్పుడైతే లోబడి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానికి నిన్ను అప్పగించుకొని నువ్వు ఆ యొక్క ఉపదేశానికి లోబడతావో అప్పుడు నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రుడిగా మారుతావు. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. ఆమేన్. ఏమన్నాడు? నేను నిన్ను గొప్ప జనాంగంగా మారుస్తానన్నాడు. దేవుడు చేస్తాడు. గమనించండి, ఇక్కడ విస్తరణ కలిగించే బాధ్యత దేవుంది. నా బాధ్యత ఏంటి? ఉపదేశానికి లోబడాలి. ఎప్పుడైతే నేను అది చేస్తానో ఇప్పుడు ఇది జరిగిస్తాను. ఏమన్నాడు? నీవు లోతైన స్థలములో నీ వలని వేయమన్నాడు. అదేంటి? ఉపదేశం. ఎప్పుడైతే పేతురు చేశాడో అప్పుడు గమనించాడు ఆయన అద్భుతాన్ని. ఎప్పుడైతే రా అన్నాడో ప్రభు, ఆ ఉపదేశానికి లోబడి ఆయన అడుగు పెట్టాడు నీటి మీద. నీరు ఆయన్ని మోయగలిగింది. అద్భుతాన్ని అనుభవించాడు. ఎప్పుడు? ఉపదేశానికి లోబడ్డప్పుడు. ఇన్స్ట్రక్షన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యానికి లోబడ్డము, ఆయన చిత్తానుసారంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. అందరూ వస్తారు, ప్రభు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. చేస్తాము ప్రార్థన, మీరు చేస్తారు, మేము చేస్తాం మీ కొరకు. కానీ ఇంకా జరగదు. ఎందుకో తెలుసా? దేవుడు మన నుంచి ఏదో కోరుతున్నాడు. మనలో మార్పు కావాలి, మనలో విధేయత కావాలి. మనలో ఏం విధేయత? ఒక్కోసారి ఎవరినో మనము క్షమించని స్థితిలో ఉన్నాం, క్షమించలేం. కానీ క్షమించకపోతే దేవుని ఆశీర్వాదం మనం పొందలేం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చదివినట్టయితే ఏమంటాడు? నీవు దేన్నైతే కోరుతావో, ఎవడైనా ఈ కొండను చూచి 24 మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు, మీరు అడుగుచున్న వాటెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. మనం పొందామని నమ్ముడి, అప్పుడు అవి అనుగ్రహించబడు. ఈ వాక్యం చదువుతాము, సంతోషిస్తాము, చేస్తాము, అయినా జరగదు. ఎందుకో తెలుసా? 25వ వచనము ఆ యొక్క దానికి జవాబిస్తుంది. మీకు ఒకరి మీద విరోధం ఏమైనను, మీకు ఎవరి మీదైనా విరోధం ఉన్నట్టయితే మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా, మీరు ప్రార్థన చేసినప్పుడు వారిని క్షమించుడి. అప్పుడు మీ పరలోకమందున్న తండ్రి మీ పాపములు క్షమించును. చూసారా? అంటే మీకు పాప క్షమాపణ లేకపోతే నీకు ఈ ప్రార్థన పని చేయదు. మీరు విత్తనం విత్తొచ్చు, ఉపవాసం ఉండొచ్చు, మత పిచ్చిగా ప్రవర్తించవచ్చు, కానీ మీరు అనుభవించలేరు. ఎందుకు? ఈ విషయంలో దేవుడు ఉపదేశం ఇస్తున్నాడు. ఎవరి మీద కూడా మనం కక్ష ఉంచుకోవడానికి
దేవుడు పరిమితం ఇవ్వటం లేదు, పర్మిషన్ ఇవ్వటం లేదు, అనుమతి ఇవ్వట్లేదు. అనుమతి లేదు. మీరు ఎంత హాని చేసినా, మీకు ఎంత నష్టము చేసినా, ఎంత లోపమైన వారి మీద కక్ష, క్రోధము, అన్ఫర్గివ్నెస్, క్షమించలేని స్థితిలో ఉన్నట్టయితే అది మీకు ఆటంకంగా మారుతుంది. అది సాతాను వాడుకుంటాడు మనకు ఏది ఆటంకపరచడానికి? ఆ విస్తరణ, ఆ సమృద్ధి, ఆ సంతోషము, ఆ యొక్క ఆశీర్వాదం రాకుండా లీగల్గా, చట్టపరంగా ఆపడానికి వాడికి హక్కు ఇవ్వబడుతుంది. అందుకే మనలో అనేక మంది అనుభవించలేని స్థితిలో ఉన్నాం. చూసారా? కాబట్టి మీ ప్రార్థన ఆలకించబడాలంటే మీ అత్తమామలు క్షమించాలేమో, అనేక కుటుంబాల్లో అటువంటి క్రోధాలు, అటువంటి మనస్పర్ధలు చాలా ఉన్నాయి క్రైస్తవుల్లో. అత్తమామలు అవ్వచ్చు, ఒక్కోసారి తల్లిదండ్రులు అవ్వచ్చు, ఒకసారి పిల్లలు అవ్వచ్చు, ఒకసారి భార్య పైన భర్త, భర్త పైన భార్య, లేకపోతే వారి బంధువుల పైన, లేకపోతే ఆఫీస్లో ఎవరో, లేకపోతే వ్యాపారంలో ఎవరో వారిని చీట్ చేసి ఉండొచ్చు. ఆ మోసము ద్వారా వారి మీద ఒక క్రోధము రావచ్చు. క్షమించండి. చేయలేను పాస్టర్ గారు, మీకు తెలియదు వాడు ఏం చేశారో, ఎంత హాని జరిగించారో మీకు అర్థం కావటం లేదు, నేను క్షమించలేను. సరే, ఈ బతుకు బాగుందా నీకు? ఆ స్థితిలో నువ్వు ఆశిస్తున్నావు, ఉండు, పరలోకానికి వెళ్తావు, కానీ ఇక్కడే నరకాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా. నీవు ఆశీర్వాదంలోకి అడుగు పెట్టాలంటే నీకు వేరే తావు లేదు. ఎంతకాలమైతే దశమ భాగము దేవునికి ఇవ్వడం గురించి నువ్వు నమ్మవో, అటువంటి ఉపదేశాన్ని నువ్వు విమర్శిస్తావో, ఇతరులతో మాట్లాడే, నేను నూతన టెస్టిమెంట్, నూతన నిబంధనలో ఉన్నాను కాబట్టి నేను ఇవ్వాల్సిన అవసరం లేదని దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధ వింటూ, ఆ బోధ బోధిస్తూ, నీ సంఘాన్ని, నీ సంఘ కాపరులను నువ్వు విమర్శిస్తూ, నీ దశం భాగాన్ని నువ్వు ఇవ్వకుండా ఉన్నట్టయితే మేమేమీ నష్టపోయేది నీవు. ప్రార్థన చేస్తావు కానీ విడుదల ఉండదు. నీ యొక్క హెవెన్స్ అంటే నీ యొక్క ఆకాశములు మూయబడతాయి, బ్రాస్గా మారుతాయి, ఇత్తడిగా మారి నీకు ఆశీర్వాదం లేని స్థితిలో బ్రతుకుతావు. నీ చుట్టూన్న వారి ఫలం చూస్తూ ఉంటావు, నీ కళ్ళతో నువ్వు చూస్తుంటావు వారు అనుభవించడం. నువ్వంటావు, పాస్టర్ గారు వాళ్ళు తీసేసుకుంటాను నా డబ్బు. నీ డబ్బుతో నేనేమీ చేయలేను. నేనేమంటాను, మొన్న కూడా ఎక్కడో పిలిచారు వాక్యం బోధించడం. నేను, అయ్యా నీ డబ్బు కొరకు నేను రాలేదు. నీ డబ్బు, నేను చెప్పే బోధ నువ్వు నమ్మనట్టయితే నయా పైసా ఇవ్వాల్సిన అవసరత లేదు. నేను బోధించేదంతా ఉచితంగా బోధిస్తున్నాను, విను. నేను చెప్పేదాని పైన నీకు విశ్వాసం లేకపోతే నువ్వు ఏమీ ఇవ్వాల్సిన అవసరం. ఫ్రీగా రా, ఫ్రీగా వాక్యమును దీవించబడి బయటికి వెళ్ళు. కానీ విమర్శించడం ద్వారా నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటావు. దీవించబడాలంటే నీవు నీ యొక్క కాపరిని నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి, నీ కాపరిని నమ్మాలి. ఎందుకు? దేవుడు మీ ఆశీర్వాదం కొరకు, మీ విస్తరణ కొరకు ఆయన మాట ప్రకటించడానికి కాపరిని ఏర్పరచుకుంటాడు. ఈ సంఘ కాపరిగా నేను నిలబడి బోధిస్తున్నట్టయితే మీ మేలు కోరి, మీ విడుదల కోరి, మీ విస్తరణ కోరి మీకు ఈ బోధ బోధిస్తున్నాను. మీరు నమ్మనట్టయితే నమ్మకండి, నమ్మినట్టయితే ఉపదేశానికి లోబడండి. అప్పుడు రుచి చూసి చూడండి, యెహోవా ఉత్తముడిని మీరు తెలుసుకునండి. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. జనులారా విను, నెల ఇంకా 6 వారాలు పైన ఏదో ఉంది. ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు నీ విస్తరణ. నమ్ము, విశ్వసించు, నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్పుకో, దేవుని ఉపదేశానికి లోబడు, ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. దీవించబడ్డారా? ఆశీర్వదించబడ్డారా?